టు న్యూస్. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ఆత్మీయ అనురాగాలకు ప్రతీకైన రాఖీ పండుగ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రాజకీయ సినీ ప్రముఖులు చెల్లెళ్లు అక్కలతో రాఖీ కట్టించుకొని శుభాకాంక్షలు తెలిపారు. బహుమతులు ఇచ్చి నోరు తీపి చేశారు. శ్రావణ పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా రాఖీ పండుగ శోభతో కళకళ్లాడింది. ప్రతి ఇంట అన్నయ్య తమ్ముళ్లకు తమ సోదరీమణులు నుదుట కుంకుమ దిద్ది చేతికి రాఖీ కట్టి మిఠాయిలు తినిపించారు. సోదరులు వారికిష్టమైన బహుమతులు ఇచ్చి కలకాలం కంటికి రెప్పలా కాపాడతామని దీవించారు. అటు ఢిల్లీలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతలు రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్రపతి భవన్లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరగ్గా వివిధ పాఠశాలలకు చెందిన బాలికలు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులకు ప్రధాని నరేంద్ర మోడీకి రాఖీ కట్టారు. దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటూ కోవింద్, మోడీ రాఖీ, కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కేటీఆర్ కు సోదరి కవిత రాఖీ కట్టారు. అన్నయ్య పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. సిస్టర్ ఫర్ చేంజ్ కార్యక్రమం ద్వారా ప్రతి సోదరి తన సోదరులకు హెల్మెట్ కానుకగా ఇవ్వాలని ప్రచారం చేస్తున్న కవిత కేటీఆర్ కూడా హెల్మెట్ నిచ్చారు. అలాగే మంత్రి హరీష్ రావు, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయా పార్టీల మహిళా నేతలు రాఖీలు కట్టారు. రాఖీ పండుగ నాడు ప్రజా సంకల్ప యాత్రలో ఉండటంతో సోదరి షర్మిలను మిస్ అవుతున్నానని చెప్పారు జగన్. తెలుగు రాష్ట్రాల్లోని అక్కా చెల్లెళ్లందరికీ జగన్ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. అయితే వైసీపీ మహిళా విభాగం నాయకులు జగన్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న జవాన్లకు స్థానిక మహిళలు రాఖీలు కట్టారు. నుదుట తిలకం దిద్ది వారి నోళ్లు తీపి చేశారు. విధి నిర్వహణలో భాగంగా అయిన వారికి దూరంగా ఉన్న తమకు రాఖీలు కట్టడంపై జవాన్లు ఆనందం వ్యక్తం చేశారు. ఇటు జమ్మూలోనూ కొందరు విద్యార్థినీలు జవాన్లకు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని ప్రదర్శించారు.